భారీ మొత్తంలో గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను జీలుగుమిల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి సుమారు 598 కేజీల గంజాయిని, ఒక వ్యాన్ను, 2 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ ఆవరణలో జరిగిన మీడియా సమావేశంలో ఈ కేసు వివరాలను జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ వెల్లడించారు. ఆపరేషన్ వజ్ర ప్రహార్లో భాగంగా పోలీస్ శాఖ విస్తృతంగా వాహన తనిఖీలు నిర్వహిస్తుందన్నారు. దీనిలో భాగంగానే ఈ నెల 5వ తేదీన తాటియాకులగూడెం వద్ద గల అంతర్రాష్ట్ర చెక్పోస్ట్ వద్ద జీలుగుమిల్లి పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారని చెప్పారు. ఈ తనిఖీల్లో జంగారెడ్డిగూడెం నుంచి అశ్వారావుపేట వైపు వెళ్తున్న ఒక డీసీఎం వ్యాన్లో భారీగా గంజాయి ఉన్నట్లు గుర్తించారన్నారు. దీంతో వ్యాన్ స్వాధీనం చేసుకుని వ్యాన్లో ఉన్న దిలీప్ కుమార్ మొహంతి, జనార్దన్ ప్రాధాన్లను అదుపులోకి తీసుకుని విచారించగా వీరు ఒరిస్సా రాష్ట్రానికి చెందిన వారిగా తేలిందన్నారు. దీంతో వీరిని అరెస్ట్ చేసి సుమారు 3,14,00,000 రూపాయల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నామన్నారు. వీరిపై గతంలో కూడా కేసులు నమోదై ఉన్నాయని, ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని, వీరికి సహకరిస్తున్న వారిని కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తామని ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ తెలిపారు. ఈ సమావేశంలో ట్రైనీ ఐపీఎస్ జయశర్మ, జంగారెడ్డిగూడెం ఏఎస్పీ సుస్మితా రామనాథన్, జీలుగుమిల్లి డీఎస్పీ ఎం వెంకటేశ్వరరావు, సిఐబి వెంకటేశ్వరరావు, ఎస్ఐవి క్రాంతికుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ ఆపరేషన్ వజ్రప్రహార్ మనకు యాంటీ డ్రగ్స్ ఒక ఆపరేషన్ నడుస్తూ ఉంది. ఈ ఆపరేషన్లో భాగంగా మంచి ఇన్ఫర్మేషన్ డెవలప్ చేసుకొని మన జీలుగుమిల్లి పోలీసు ఒక సక్సెస్ఫుల్ ఆపరేషన్ చేశారు. దీంట్లో తాటికాయలగూడెం దగ్గర మనం వెహికల్ చెకింగ్ చేస్తూ ఈ టాటా డీసీఎం వ్యాన్లో ట్రాన్స్పోర్ట్ చేస్తున్న సుమారు 598 కిలోల గంజాయిని సీజ్ చేయడం జరిగింది. ఈ 598 కిలోల గంజాయి వీళ్ళు ట్రాన్స్పోర్ట్ చేస్తున్న ఇద్దరు, దిలీప్ కుమార్ మహంతి, జనార్దన్ ప్రధాన్, వీళ్ళిద్దరు కూడా బరంపూర్ రెసిడెంట్స్. వాళ్ళ ఇద్దరిని కూడా ఈ మెటీరియల్తో పాటు అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళలో ఒకరి మీద ఇంతకు ముందే ఒక యూపీ పోలీస్ స్టేషన్లో కూడా ఒక గాంజాయి కేసు ఉంది. అంటే వీళ్ళు ఇంతకు ముందు కూడా ఈ గంజాయి వృత్తిలో వీళ్ళు ఉన్నారు. వీళ్ళని ప్లాంట్గా పట్టుకోవడం జరిగింది. వీళ్ళ ఇంట్రాగేషన్లో భాగంగా మాకు ఇంకా కొన్ని విషయాలు తెలిసినాయి. ఎక్కడ నుంచి లోడ్ చేస్తున్నారు, ఇంతకు ముందు చేసిన కొన్ని ట్రిప్స్ కూడా కన్ఫెషన్స్లో తీసుకురావడం జరిగింది. తర్వాత వీళ్ళకి ఎవరు లోడ్ చేశారు, వీళ్ళు ఈ లోడ్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు, మహారాష్ట్రలో, వాళ్ళ పేర్లు కూడా ఇన్వెస్టిగేషన్లో భాగంగా గుర్తించడం జరిగింది. కానీ ఆ డీటెయిల్స్ వాళ్ళని అరెస్ట్ చేస్తే టైంలో మళ్ళీ మీకు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది, కాన్ఫిడెన్షియల్ డీటెయిల్స్ కాబట్టి. ప్రస్తుతానికి ఈ ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరుగుతుంది. తొందరలో మిగిలిన నలుగురిని, వాళ్ళకి కనెక్టెడ్ ఎంతమంది ఉంటే వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళ ఆస్తుల్ని అన్ని కూడా గుర్తించి ఆస్తుల్ని సీజ్ చేయడము, చట్టపరంగా స్వాధీనపరచుకోవడం కూడా జరుగుతుంది. ఈ వర్క్ అంతా కూడా చాలా చక్కగా మన జీలుగుమిల్లి పోలీసు ఈ అంతర్రాష్ట్రీయ గంజాయి ముఠాన్ని పట్టుకోవడం జరిగింది. దీంట్లో కొంతమంది దీనికి సహకరించిన మన రాష్ట్రం వాళ్ళని కూడా గుర్తించడం జరిగింది. వాళ్ళలో కొంత పోలవరం డిస్ట్రిక్ట్ సైడ్ ఉన్నారు. వాళ్ళు ఈ లోడింగ్ జరిగిన ప్రదేశం కూడా గుర్తించడం జరిగింది. ఖచ్చితంగా వీళ్ళని తొందరలోనే అరెస్ట్ చేస్తారు. మన జంగారెడ్డిగూడెం ఏఎస్పీ గారు సుష్మిత గారు, ట్రైనీ ఏఎస్పీ గారు జయ, అండ్ మన పోలవరం డిఎస్పీ గారు, జీలుగుమిల్లి సిఐ అండ్ జీలుగుమిల్లి ఎస్ఐ వాళ్ళ టీం చాలా చక్కగా ఈ కేసుని సమర్థవంతంగా తీసుకొచ్చి ఒక కొలికి తీసుకొచ్చారు. ఫర్దర్గా కూడా వాళ్ళ టీమ్స్గా ఏర్పడి ఇట్లనే ఈ గంజాయి ముఠాని కంప్లీట్గా అరికట్టించేందుకు కృషి చేస్తారు.